హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో మనమైతే కోడిగుడ్డు పకోడీని అయితే చేసుకోబోతున్నాం. మీరైతే చాలాసార్లు చాలా రకాలుగా చేసుకొని పకోడీ అయితే తిని ఉంటారు. మరి ఈసారి పకోడీ చేసేటప్పుడు అయితే ఈ విధంగానైతే కోడిగుడ్డు పకోడీ అయితే చేసుకోండి. కొత్తగా చాలా మంచిగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే 10 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇందులో నుంచి ఒక గుడ్డు తీసి అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేసి ఈ మిగతా 9 గుడ్లను అయితే ఉడకబెట్టేసుకుందాం. ముందుగానైతే ఒక గిన్నెలో గుడ్డు పెట్టేసేసి సరిపడనైతే నీళ్లు పోయండి. నీళ్లు పోసేసేసి ఇందులోనే కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే గుడ్లు అనేది పగలవు. ఇక లేట్ చేయకుండా అయితే ఈ గుడ్లను అయితే పొయ్యి మీద అయితే పెట్టేద్దాం. చూసారు కదా, గుడ్లను అయితే పొయ్యి మీద పెట్టేసాం. మరి ఈ గుడ్లు ఉడికేలోపు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా, గుడ్లు అయితే మనకైతే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే వీటిని దించేసేసి వాటర్ అయితే వంచేసేద్దాం. గుడ్లు అయితే వంచేసిన తర్వాత కాస్త చల్లబడ్డ తర్వాత బాగా ఒలిచేసేసి ఇలానైతే తెల్ల సొనను అయితే ముక్కలుగానైతే కట్ చేసేయండి. పచ్చ సొనను అయితే పక్కన పెట్టేసేయండి. అసలు దాన్ని వాడడం అవసరం లేదు. ఇప్పుడు మనమైతే పిండి అయితే కలుపుకుందాం. ఇక్కడ నేనైతే 1/2 kg శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకొనేసి ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసాను. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసాను. వేసేసేసి ఉప్పు అయితే కాస్త ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎండు కారం కింద వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి రుచికి తగ్గట్టుగానే. అలాగే ఇందులోనే కాస్త ఒక 2 టీ స్పూన్ల ఎండు కారం వేసేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పొడి సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. ఇప్పుడైతే దీనైతే మంచిగానైతే కలగలుపుకుందాం పిండిని. ఇందాకైతే మనమైతే ఒక గుడ్డు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాని అయితే కొట్టేసేసి ఒక గిన్నెలోకి పోసుకొనేసి ఇందులోనైతే పోసేయండి. పోసేసి మళ్ళీ ఒకసారి బాగానైతే కలిపేసేయండి. పిండి అయితే మంచిగా కలగలిపేసిన తర్వాత ఇందులోనే మనమైతే ముందుగానే తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్నాయి, అవి అయితే ఇందులోనైతే వేసేయండి. మనం కట్ చేసుకున్న గుడ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే బాగానైతే కలగలిపేసేయండి. చూసారు కదా, పిండి అయితే మందంగా పల్చగా కాకుండా మనం పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానైతే కలిపేయండి. కొద్దిగా మందంగానే ఉండాలి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి మనకైతే పకోడీ ఫ్రై చేసుకోలేక ఒక బాండి పెట్టేయండి. బాండి పెట్టేసేసి ఆయిల్ గిన్నె వేసేయండి. ఆయిల్ గిన్నె బాగానైతే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కలుపుకున్న పిండి అయితే ఇందులోనైతే ఇలా వేసేయండి. చూసారు కదా, ఆయిల్లోనైతే ఇలా సరిపడనైతే వేసుకోండి. వెంటనే కదిలేయకుండా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పేసుకొనేసి మంచిగా పకోడీని అయితే కరకరలాడేలా ఫ్రై అయితే చేసుకోండి. చూసారు కదా, మనకైతే పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేయండి. వేసేసేసి పకోడీని అయితే ఇందులోకైతే వేసేయండి. చూసారు కదా, ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. మిగతా వాయిగిన ఇలాగనే వేసుకుందాం. చూసారు కదా, మనకైతే కోడిగుడ్డు పకోడీ అయితే రెడీ అయిపోయింది. మనం ఉల్లిపాయ పకోడీకి ఈ పకోడీకి చాలా టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి మనమైతే ఈ పకోడీలోకి అయితే నలుచుకొని తినడానికైతే ఒక 4 పచ్చిమిరపకాయలని, అలాగే కొంచెం ఉల్లిపాయను అలా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసేసి తింటుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మరి ఈసారి అయితే పకోడీ చేసుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే మీరు కూడా అయితే ఎగ్ పకోడీ అయితే ట్రై చేయండి. చాలా కొత్తగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ కోడిగుడ్డు పకోడీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.